హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి ముగ్గురం కనిపిస్తూ ఉన్నాం కదా. రాజరెడ్డి అన్నయ్యకు, బావకు, నాకు తిండిపోటీ అనమాట. పోయినసారి తిండిపోటీలా డ్రా అయిపోయింది. 3 టాస్క్లు పెట్టడంతో ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ గెలుచుకుంటూ వచ్చినాం. అయితే నేను గెలిచేది కానీ వీళ్ళు గెలిచినట్టు అది అనుకున్నారు కానీ ఓకే ఓకే వాస్తవానికి నువ్వే గెలిచినావు నువ్వు అనుకుంటే అయిపోతుందా బా? ప్రతి టాస్క్ లో అంటే 3 టాస్క్లు పెట్టినప్పుడు 2 టాస్క్లు నువ్వు గెలవాలి కదా. ఒకటే టాస్క్ గెలిచినావు నువ్వు. లేట్ చేసి ఆకలి వచ్చేదాకా మాట్లాడి దాని తర్వాత తింటే ఇక వీళ్ళే ఏదో ఒకటి అనాలని అంటాడు బావా. అన్నయ్య మనమే గెలిచినాం కదా. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు టాస్క్, ముగ్గురం 3 టాస్క్లు గెలిచినాం. మనమే గెలిచా కదా, నేను కూడా గెలిచిన. ఓకే సరే, మరి పోయిన తిండిపోటీ గురించి అట్లా కొనసాగింది. ఆ యుద్ధం అట్లనే కంటిన్యూ చేస్తూ ఈసారి నేను గెలుస్తా అంటే ఈసారి నేను గెలుస్తా, ఈసారి నేను గెలుస్తా అంటే ఈసారి నేను గెలుస్తా అని అంటా ఉన్నారు. ఇక్కడ రైస్ వచ్చేసి 750 గ్రాములు ఈడ రైస్ వచ్చేసి 750 గ్రాములు పెట్టడం జరిగింది. బగారా రైస్ అనమాట, నేనే వండినా. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై, ఇంకా ఇక్కడ చికెన్ పకోడీ, ఇది వచ్చేసి మటన్ అనమాట. మటన్ మంచిగా పులుసు లాగా అట్లా పెట్టిన అనమాట. అంటే గ్రేవీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పోటీ స్టార్ట్ కాకముందే తింటా ఉన్నాడు, రూల్స్ అతీతంగా. ఇది ఎక్స్ట్రా బోన్ వేసుకున్నా నేను, అంటే ఎట్టు చూడడానికి ఎక్స్ట్రా బోన్ వేసుకున్నా. దేవుడి గిట్ట అక్కడ కర్ణించండి, ఇక్కడ కర్ణించలేదు, అక్కడ వచ్చింది. బావకు ముక్కలు రాలేవని బాధపడతా అంటే నువ్వు తింటే మన న్యాయమేనా? అంటే తిను తింటావా? దీనిలో అసలు ఎటేట్లేదు అని చెప్పి బావనే నాకు ఇటుపక్క బావకి వేసిండే పులు పక్క. అసలు ఇక బాబు అమర్తులలో బావకి వేసిన వల్ల బావ ఏం చేసిండే ఇడిదికి వేసిండు నాకు. నీకుండని అని, బావ మధ్యకి ఉండని అని. ఎందుకంటే ఎడిదికి వస్తలేదు పూరుకు రాకపోయినా ఇడిదికి వారేసి అది కొట్టి తినేసరికి టైం అయిపోతుంది. మళ్ళీ పోటీలో అప్పుడు నేను ఓడిపోవాలని నీకు ఇచ్చిండు అన్నట్టు గట్లా. అయితే పెళ్ళిళ్ళల్లో ఇట్లా బగారా రైస్ ఉండి మటన్ చాలా ఇష్టపడి తింటా ఉంటాం కదా. ప్రతి పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా బగారా ఉంటుంది, చికెన్ మటన్ అట్లా ఉంటుంది కదా. ఆ కాంబినేషన్లో తినాలని అనుకున్నాం అనమాట. ఇంకా బావ బయట నుంచి ఈ పకోడీను ఫిష్ ఫ్రై తీసుకొచ్చింది అనమాట. ఇది కూడా నంచుకొని తింటా అంటే బాగుంటుంది అని చెప్పేసి పక్కకి అరటిపండు కూడా పెట్టుకున్నాము. బావ టాస్క్ లాగానే ఒకటే టాస్క్లో తినేద్దామా? చెప్పు. బావ ఆల్రెడీ తింటాను బావ, ఇది ఎక్కడ న్యాయం బావ? ఓన్లీ బోన్ మాత్రమే తింటాను, ఎందుకంటే బోన్ తినలేదు. మీకు ఎవరికి బోన్ లేదు కాబట్టి నేను అట్లా తింటాను. బావ మరి ఇట్లా పెళ్లిళ్ళల్లో పెట్టే ఈ బగారా రైస్ మటన్ కాంబినేషన్ అంటే నీకు ఇష్టమా, ఇష్టం లేదా? అవును, బగారా రైస్ ఇది పెడితే మేము ఇంకొంచెం అన్నం బగారా రైస్ ఎక్కువ తినలేకపోయినా కానీ మటన్ ఇంకొంచెం 2 ముక్కలు పడితే మంచుకుంటు అని చెప్పి తింటున్నాం అనమాట. ఎందుకంటే పెళ్లిళ్ళల్లో అది బావ. నువ్వు ఊరమైనా అదే అనుకుంటాము, 2 ముక్కలు ఎక్కువ పడితే బాగుండు. అది ఎంత ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ఇంకో 2 ముక్కలు అంటే మా తరపున, అంటే మేము మళ్ళీ ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా అంటే వేరే వాళ్ళు కాదు, కానీ మా సమాజంలో మేము ఎదుర్కొన్న దానిలో మాత్రం ఒక 2 ముక్కలు వేయకుండా మాత్రం ఫీల్ అవుతాం బాగా పెళ్లి వెనకాడ. రాకపోతే పోయేందుకు అని అనుకుంటాం. గమన అక్కడ వెజ్ ఉండాలి కానీ పెళ్లి పోయినాం కదా ఎట్లా జరిగిందంటే ఏం జరుగుడు పెళ్లి అది పెళ్ళా లేదు ఉట్టిదే అంత సపడి పెళ్లి బాగా చేసిండ్రు ముక్కల దగ్గరనే తెలిపోతుంది పెళ్లి ఎంత గరంగా ఉన్నది అని మాట వల్ల డిసైడ్ చేస్తా ఉంటారు. మా ఆయన తింటే మా కూడా నోరుతుంది. మరి లేట్ చేయకుండా తిండిపోటీ స్టార్ట్ చేద్దాం బాబా. సౌండ్ అయితే బీభత్సం అని చెప్తాను. పెద్ద పులు పక్కన పులుగా అయిపోయింది. ఒకవేళ మటన్ ఇది సూపు ఒకవేళ సరిపోకపోతే సూప్ కూడా అక్కడ రెడీగా ఉన్నది ఎవరైనా పోసుకోవడానికి. ఓకేనా? ఈ బగారా రైస్ లో ఫిష్ నంచుకోవాలి, చికెన్ పకోడీ నంచుకోవాలి, మటన్ పూర్తి అయిపోయినా ఓకేనా? అయిపోవాలా? మటన్ ముక్కలు అయిపోవాలి, చికెన్ అయిపోవాలి, ఫిష్ కూడా అయిపోవాలి, అరటిపండు కూడా అయిపోవాలి, మొత్తం ఇక్కడ ఉన్న అన్ని అయిపోవాలి. పులు పక్క అయిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పులు పక్క అయిపోయింది నాది. ఓకే రెడీ. ఇంకా గంట సేపు అయినా పూలు బొక్కనే తినేటట్టున్నాడు. రెడీ 1 2 3 స్టార్ట్. అందరం చూడండి మటనే పట్టుకున్నాం ఫస్ట్. మటన్ అంటే అంత ఇష్టం ఉంటది. ఇష్టం కాదు, సూప్ అదే ఉంది కదా. ఇష్టం కాదా నీకు? ఇష్టం కాదా అంటే కొంచెం మంచిగా కుదిరింది. 2 కిలోల మటన్ 2 గంటలు బట్టి వండిన. నాకంటే బొక్కలు వచ్చినాయి చూసేసి అనే. మేము ప్రతిదీ ఖచ్చితంగా జోకే పెట్టుకుంటాము. మటను 350 గ్రాములు 350 గ్రాములు పెట్టుకున్నాం మనిషికి.
నేను రైస్ అయిపోగొడుతున్నావు, మటన్ కూడా అయిపోవాలన్నాడు. అంటే నేను వండిన మటన్ కొంత మంచిగా ఉంది, అందుకని ఫస్ట్ తింటా అంట అన్నయ్య కదా అన్నయ్య. బాగుంది. మంజులక్క వెనకాల కాలి కూర్చొని ఏం చేస్తాను ఈ ముళ్ళు తీసి ఫిష్ ఇంకేది అమ్మో అన్నయ్య మొత్తం ఫినిషా? మొత్తం ఫినిష్, ఆల్ కంప్లీట్. ఏం చేయాలక్క? కమ్మనంటే ఏం చేయాలి? తింటారా? నేను ఏం లేకున్నా అది చేపలు బయట నుండి అద్దుబా అని చెప్తే చేపలు బయట నుండి తెచ్చిండు. ఇవాళ వాసన వచ్చి పాటుపడతాను నేను. ముళ్ళు ఎప్పుడు తీసినావు అన్నయ్య? ముళ్ళుగడ తీసాడు, అంత తిన్నాడు, అంతనాలు మింగిండు. ఇట్లాంటి నేను అనుకోలే. చెల్లెల మాట గెలిపించిన అన్నయ్య నిజంగానే ఘోరం అసలు ఇదైతే. నా తరపున అన్నయ్య గెలవాలి అనుకున్నా, అంటే నేను కూడా గెలుద్దామని అనుకుంటాను కానీ ఎందుకో వెనక పడతాను, అర్థమవుతలేదు. కింద ఎందుకు వచ్చి పోయండు? అలా ఏం లేదు, బొక్కలు కింద నాకు బొక్కలు తక్కువ వచ్చినాయి, నాకు ఎక్కువ వచ్చినాయి. లేదు, నాకు బొక్కలు ఎక్కువ వచ్చి అలా ముక్కలు తినలేకపోయినా, నాకు చూసి చేసిన వాళ్ళు కొంచెం అంత లేదు. ఇప్పుడు సమాన బొక్కలే లేదు. అదే మిషన్ చూపించు అందరికి. మిషన్ ముంగడ పెట్టుకోవాలి. 750 గ్రాములు 750 గ్రాములు అన్నము, 350 గ్రాములు 350 గ్రాములు 350 గ్రాములు మటన్ కొలిచి వేసినాక పూలు బొక్క కావాలని వేసుకున్నాడు. పూలు బొక్క ఎక్స్ట్రా ముందే తిన్నాడు కానీ మా పోటీలో తినలేడు. ఎక్స్ట్రా తిన్నా, ఇంకోటి ఎక్స్ట్రా తింటూ కొంచెం కడుపు ఫుల్ అయింది, అది కూడా వాస్తవం. దాని బదులు 2 ముక్కలు వేయండి, తింటాం. ఇప్పుడు తిను అయితే ఓకే, నేను విన్నారు 2 ముక్కలు వేయండి, ఇక అవసరం లేదు, అయిపోయింది అంతే. మరి 2 ముక్కలు 2 ముక్కలు వేయి. మళ్ళీ ఇది చేప అనేది మొత్తం నవలు తిన్నాడు, అంత పిచ్చి పిచ్చిగా అట్లా తినద్దు వాస్తవానికి, మంచిగా తినాలి. అది సగం ముక్క తిన్నాడు ఫస్ట్ తింటాడు, అందుకనే నేను ఇక అట్లా చేస్తావా అని షాప్ పక్కకి పెట్టి తర్వాత తిన్నా. ఈ చికెన్ పకోడీలా బొక్కలు లేకపోతే మంచిగా అన్నంకు నంచుకొని తిందామంటే అట్లా బొక్కలు ఉన్నాయి. ఎట్లా అనిపించింది బాగా? నేను చేసిన మటన్ నచ్చిందా లేకపోతే ఈ చికెన్ పకోడీ ఫిష్ ఫ్రై ఇది నచ్చిందా? ఇప్పుడు అన్న చెల్లెల సంబరంగా గెలిచినాం కాబట్టి మాటలు రావు. నిజమే అన్నయ్య, మనం గెలిచినప్పుడు రావు మాటలు, తను గెలిచినప్పుడు మాట్లాడతాడు. అట్లా ఒకరి గెలుపు ఒకరికి అన్న ఉండేది. అబ్బా
ఈ ఫిష్ పెట్టిన ప్రతిసారి నేను వెనక పోవడే అవుతాను. ఇంకంటే దాన్ని ముట్టుకోలేను నేను. కానీ అన్నయ్య మటన్ ఎంత మంచి కుదిరింది, అసలు వంక పెట్టకుండా వంకనే లేదు, మస్తుంది. మా ఆయనకి నేను కష్టపడి చేసినప్పుడు మాటలు రావు. అదే బయట నుంచి తెస్తే ఇది బాగుంది, అది బాగుంది, ఇది సాఫ్ట్ ఉంది, అది అట్లుంది, ఇది ఇట్లుంది అంటాడు. మసాలా అయ్యగారు అంటాడు, అట్లా అంటాను. సరే మంచిది. సెకండ్ విన్నర్ ఉండదు అక్క. దేవుడు ఏం చేసిండంటే ములుగు బొక్కేసి న్యాయం చేసింది కింద. సెకండ్ జీవించుకోలేకపోతాడు, సెకండ్ వచ్చి జీవించుకోలేకపోతాడు. అది మెయిన్. అన్నయ్య నిజంగా మస్తు ఫాస్ట్గా తిన్నారు అన్నయ్య. అసలు అంటే సూప్, నేను మటన్ సూప్ పెట్టడం వల్ల లక్ అయింది కదా. అబ్బా మంజు లక్క ప్రోత్సహించింది కాబట్టి నేను పక్కనే ఉంటా కదా బాబా వెనకాల. సరే సరే ఉన్న వాటే ఓడిపోయినా చాలా పెట్టిండు మా ఆయన. ఓకే ఓకే ఏమైంది బాబా, అన్ని తీసుకోవాలి బాబా. ఒక్కోసారి తీసుకొని జైలు పెట్టుకున్నా, ఓటమి తీసుకొని జైలు పెట్టుకున్నా. పట్టరాదు ఏం మాడిపోలే, ముళ్ళు బుక్ వచ్చింది కాబట్టి దేవుడు న్యాయం. నేను అందరికి ముందే చెప్పిన అన్నయ్య, నేను నువ్వేమనుకున్నావు వస్తే నువ్వు మాట్లాడుకు, నువ్వు మాట్లాడితే మంచి అనిపిస్తలేదు. ఎందుకు పక్కన గెలిచిన పాపం, ఎవరి పాపం, ఏం పాపం, ఏం పాపం అన్నావు మాకు? పాపమని గెలుమని, అబ్బా గెలుమని అస్సలు. ఇది నీకు పడ్డ బొక్క, నేను తీసుకున్నా. ఎందుకు నువ్వు, ఎందుకంటే ఓడిపోయిన చిరాకులో మా ఆయన ఏం మాట్లాడలేదు. ఓడిపోయినా నాకు అట్లా ఉండదు. గెలిచిన ఓటుకులు సహజం, గెలిపడం సహజం. నేను ఎన్నో గెలిచిన, అట్లాంటి వచ్చాడు గెలిచిన. ఇప్పుడైతే అన్నయ్య మీద ఓడిపోయినావు కదా, నా మీద ఓడిపోయినా, నా మీద కూడా ఓడిపోయినట్టే. ఓడిపోయి రాగద్దా గెలిచినావు అన్న? ఏం లేదు ఏం లేదు, ఇంతేనండి. మాట ముచ్చట లేదా? నిజంగా నువ్వు ఎందుకు ఇప్పుడు హ్యాపీగా మాట్లాడవు? హ్యాపీగా ఉన్నది. ఓకే ఇక అయిపోయింది, వీడియో అయిపోయింది కదా. వీడియో అయిపోయింది అంటే మరి నువ్వు హ్యాపీగా స్వీకరించవచ్చు కదా. బాగా గెలిచిండు మంచిగా. అంటే ఏం స్వీకరించాలంటే దండలు వేసుకోవాలన్నా, మాలలు వేసుకోవాలి. స్వీకరించడం అంటే ఏంటిది? ఏం చేయాలి? ఇక్కడ ఏమైనా భజన చేయాలి, లేకుంటే బాగా గెలిచిండు బాగా గెలిచిండు భజన చేయాలన్నా. అయిపోయింది, గేమ్ అయిపోయింది అంతే. బాగా నవ్వు, నువ్వు నవ్వకు, నేను నవ్వు భరించలేకపోతానా? ఇటువంటి ఛాన్స్ అసలు ఎప్పుడు రాదు. ఎందుకంటే బాగా మీద అసలు చాలా సార్లు మేము ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి కదా. గెలిస్తే మాత్రం మాకు ఇట్లా మస్తు హ్యాపీ అనిపిస్తా ఉంటది. నువ్వు జోకినావు, అసలు ఏదో మిస్టేక్ చేసినావు. నువ్వు జోకంగానే నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి నాకు అర్థమైంది, నేను జోకితే నేను గెలుస్తాను. అయితే నువ్వు జోకి తక్కువ పెట్టుకున్నావు, అందుకని నువ్వు గెలిచినావు. నేను కూడా చూసిన, మేము చూసే పెట్టినా బాగా కరెక్ట్ 750, 750, 750, 350, 350. అంటే ఓకే, గెలిపించడం ఏం లేదు. అన్నయ్య టకటక దీనికి గెలిచిండు. ఓకే, నేను కొంచెం బిల్డప్ ఎక్కువైంది అనుకుంటా. అసలు ఎందుకంటే పూలు బొక్క తిని తిందాము అని చెప్పి అనుకున్నా. ఇది సపరిచ్చే వరకు నాకు యాళ్ళయింది. అవునా? పోటీ స్టార్ట్ అయినాక కూడా తిన్నావా? లేదు, ముందే తిన్నా కానీ అది తిన్న వరకు కంప్లీట్ అనిపించింది. ఇదండి బగారన్నం మటన్ రైస్ కాంబినేషన్ లో తినాలనుకున్నాం. అట్లనే చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై కూడా వచ్చింది. నిజంగా సూపర్ సూపర్ అనిపించింది. సూపర్, అసలు అందరూ మంచిగా తిన్నాం, మంచిగా కడుపు తిన్నాం, మంచిగా అనిపించింది. ఇంతేనండి ఈ వీడియో. ధన్యవాదాలు. మాటలు అసలు మటన్ ఎట్లుందో కూడా చెప్తలేడు అసలు. మటన్ ఎట్లున్నా ఓకే, గెలిపోతే మటన్ బాగుందనడానికి ఇదే సాక్ష్యం. మటన్ మంచుకున్నది, మటన్ మంచుకున్నది. కానీ గెలిచిన వాళ్ళు అయితే ఎవరు తెలియదు. అదృశ్యం అయిపోయారు ఎవరికి తెలియదు, అదో రహస్యమా? గెలిచిన వాళ్ళు మాత్రం నాకు తెలియదు. అయిపోయింది అక్కడ.
గెలిచిన వాళ్ళు అయితే ఈ రోజు గెలిచిన వాళ్ళు అయితే అందరూ తెలుసు అంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఎప్పటికీ మంచిగా గెలిచిడు కాదు ఏ రోజు ఆ రోజే ఎప్పటికీ గెలిచిడు అదంతా అప్పటి నుంచి గెలుచుకుంటూ వచ్చిన అదంతా కాదు ఇదేమన్నా టోర్నమెంట్ కాదు కదా ఏ రోజు ఆ రోజే కాబట్టి అన్నయ్య నీట్ గా కంప్లీట్ చేసిండు అన్ని కాబట్టి ఆ బొక్కలు ముక్కలు ఆ ముళ్ళు కూడా తింటాడు కావాలంటే నేను తింటా ఇప్పుడు నేను కూడా తింటా నువ్వు లేట్ గా తిన్నావు కదా బాబా ఎక్కడ లేట్ గా తిన్నావు అన్నయ్య కన్నా ఓకే అదే తినడైతే ముందు తిన్నాడు తినడైతే తిన్నాం ఈ రోజు అయితే అది గెలిపోవటం అనేది సహజం ఎందుకంటే ఇది జరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇవన్నీ సహజంగా కొంచెం తిన్నది మాత్రం అది గొప్ప తీసుకోవాలి ఇక ఈ బిత్తిరి చూడండి బిత్తిరి వేసాలు చేసి అన్ని కింద వారేసింది మొత్తం కాదు ఇక మీకు చికెన్ పకోడీ మంచిగా వచ్చింది నాకు ఇంత కరివేపాకు వేసిర్రు కరివేపాకు తింటే మంచిది కళ్ళకు మంచిది అని చెప్పి నాకే వేసిరు ఫిష్ చూడండి ఫిష్ చూడండి మొత్తం ఉన్నది ఇది బిత్తిరి వేషాలు చేసి తిని ఇది ఏమో మాట్లాడుతాను చూడు ఇక నేను తింటానంటే నేనే గెలిచినట్టు ఇక బాబా నువ్వు తింటాను నువ్వు గెలిచినట్టు కాదు ఆల్రెడీ నీకన్నా ముందు అన్నయ్య గెలిచిండు మళ్ళీ నేను పకోడీ కాబట్టి నేను గెలిచినట్టే ఎక్స్ట్రా తిన్నావా నువ్వేమన్నా ఎక్స్ట్రా తిన్నావా నువ్వేం ఎక్స్ట్రా తిన్నావు ఇప్పుడు తింటాను కదా పోటీలో తినలే కదా నువ్వు పోటీలో ఎక్స్ట్రా తింటే చెప్పాలి నేను అది కూడా తిన్నా అని చదివితే ఎట్టావు ఇదండి అసలు మొన్నటిసారి డ్రా అవ్వడంతో అబ్బా ఎవరో ఒకరు గెలిచిన ఆనందం ఉంటే బాగుండని అనిపించింది అట్లా ఇక ఈ పోటీలో అన్నయ్య విన్నింగ్ 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 బావకు వినబడేలాగా అన్నయ్య విన్నింగ్ ఎందుకంటే మీ ముగ్గురం ఎప్పుడు పెట్టుకున్నా అసలు బాగా ధన్యవాదాలు శుభదినం థ్యాంక్ యూ బై బై విలేజ్ ఎంకే టీవీలో కామెడీస్ కి ఇట్లా వస్తా ఉంటాయి మిమ్మల్ని చిన్నగా నవ్వించే ప్రయత్నం వస్తుంటాయి తప్పకుండా చూడండి మా వీడియోలు చూస్తూ మా బాబా చాట్ ఒక్కడు కూడా చేయడు అంటాడు ఇప్పుడు గెలిచింది కానీ చెప్పు ఇక బాగా చెప్తాను అయ్యో అదే లేదు లెంత్ వీడియోస్ లో తింటాడు ఎప్పుడు కదా తిండి 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 మొత్తం కుంభకర్ణం లాగా తింటాడు అది ఈరోజు గెలిచిండు అనే కోపంలో అట్లా అనడం జరుగుతుంది అయినా అన్నయ్య అట్లాంటి ఏం తీసుకోడు మేము గెలుపు ఆనందంలో ఉన్నాం కాబట్టి అవన్నీ మాటలు మా వరకు రావు మా చెవిన వరకు అసలు స్వీకరించాము విజయోత్సాహంలో మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదర్శించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అటువంటి గెలవకపోయి ఉండే మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నేనే విన్నారు ఎప్పటికైనా నువ్వు ఒక్కనే అనుకుంటే అయిపోదు